ఓకే. వెరీ గుడ్ మార్నింగ్ మా. ఓకే. మనము టుడే వచ్చి మనము ఢిల్లీ సుల్తానుల సామ్రాజ్యంలో ఢిల్లీ ఢిల్లీ సామ్రాజ్యాన్ని వచ్చి మనము ప్రధానంగా మనకు 5 రాజవంశాలు పరిపాలించాయని మనం లాస్ట్ క్లాస్లో వచ్చి బానిస వంశం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. బానిస వంశం గురించి మనము లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. ఏం బానిస వంశాన్ని స్థాపించిన వాడు ఎవరు? హలో బానిస వంశాన్ని స్థాపించిన వాడు ఎవరు? మనకు కుతుబుద్దీన్ ఐబక్ అని మనం తెలుసుకోవడం జరిగింది. అతని తర్వాత అతని అల్లుడు వస్తాడు. అతని అల్లుడి పేరు వచ్చి మనకు ఇల్టుట్మిష్. అతడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు. అలాగే ఆ తర్వాత అతని కుమార్తె వస్తుంది. కుమార్తె వచ్చేది సుల్తానా రజియా తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు ఆమె కొలువులోనే సైనికాధికారిగా జీవితాన్ని ప్రారంభించి ఢిల్లీకి రాజు అవుతాడు. ఆమె తర్వాత బాల్బన్. ఈ యొక్క బాల్బన్ మరణంతో ఈ యొక్క బానిస వంశం అనేది అంతమవుతుంది. ఆ తర్వాత ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యంలో 2వ వంశం వస్తుంది. ఢిల్లీని ప్రధానంగా 5 రాజవంశాలు పరిపాలించాయి. ఒకటి వచ్చి బానిస వంశం, రెండోది వచ్చి ఖిల్జీ వంశం, మూడోది వచ్చి తుగ్లక్ వంశం, నాలుగోది వచ్చి సయ్యద్ వంశం, ఐదోది వచ్చి లోడీ వంశం. మనము మొదటి వంశం అయిన బానిస వంశం గురించి మనం తెలుసుకున్నాం. బాల్బన్ యొక్క మరణంతో ఈ యొక్క బానిస వంశం అనేది అంతమవుతుంది. బాల్బన్ యొక్క మరణంతో బానిస వంశం అనేది అంతమవుతుంది. ఆ తర్వాత ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల యొక్క సామ్రాజ్యంలో 2వ వంశం వస్తుంది. ఆ యొక్క 2వ వంశమే ఖిల్జీ వంశం. ఈరోజు మనము ఖిల్జీ వంశం గురించి మనము తెలుసుకోవాలి. మనకు ఖిల్జీ వంశము మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఈ యొక్క ఖిల్జీ వంశంలో మనకు 10 మార్క్స్ కంపల్సరీగా 10 మార్క్స్కి కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుంది. మనకు బానిస వంశం మనకు 290 సంవత్సరంలో అంతమవుతుంది. ఆ తర్వాత ఖిల్జీ వంశం వస్తుంది 290 నుంచి 1320 వరకు. ఈరోజు వచ్చి మనము ఖిల్జీ వంశం గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క ఖిల్జీలు ఎవరు? ఈ యొక్క ఖిల్జీ వంశ స్థాపన ఏ విధంగా జరిగింది? ఖిల్జీలు ఎవరు? ఆల్రెడీ మీరు హిస్టరీ చదివింటారు, హిస్టరీ స్టూడెంట్స్. ఖిల్జీలు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు బానిస వంశం ఏ విధంగా స్థాపన జరిగిందో మనం తెలుసుకున్నాం. బానిస వంశం ఏ విధంగా వచ్చింది? బానిస వంశాన్ని స్థాపించిన వాడు ఎవరు? బానిస వంశ రాజుల గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం. అలాగే ఖిల్జీ వంశం గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ మనకు సెమిస్టర్ ఎగ్జామినేషన్లో కానీ ముఖ్యంగా మనకు ఈ యొక్క ఖిల్జీ వంశానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఖిల్జీ వంశాన్ని స్థాపించిన రాజు ఎవరు? స్థాపించిన సుల్తాన్ ఎవరు? అలాగే నెక్స్ట్ వచ్చి మనకు ఏ విధంగా స్థాపన జరిగింది అనేది ఈరోజు మనము చర్చించుకుందాం. మనకు ఖిల్జీ వంశం గురించి మనకు కంపల్సరీగా 10 మార్క్స్ ఉంటుంది మన సెమిస్టర్ ఎగ్జామినేషన్లో. మనకు ఖిల్జీ వంశంలో మనకు క్వశ్చన్ 10 మార్క్స్ ఉంటుంది, లేకుండా మనకు క్వశ్చన్ పేపర్ ఉండదు. ముఖ్యంగా ఈ యొక్క ఖిల్జీ వంశస్థులు ఎవరంటే మనకు ఆఫ్ఘనిస్తాన్లోని ముఖ్యంగా మనకు వీళ్ళు టర్కీ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లోని ఒక ఖిల్జీ ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఏ విధంగా అయితే మహమ్మద్ గజనీ ఘోరీ అనే ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి? ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. అదేవిధంగా ఖిల్జీలు ఎవరంటే మనకు టర్కీ పక్కలో ఉండే వీళ్ళ యొక్క స్వస్థలం, వీళ్ళ యొక్క ప్రాంతం వచ్చి ఖిల్జీ. వీళ్ళు వచ్చి బతుకుతెరువు కోసం ఈ యొక్క వంశస్థులు, ఈ యొక్క ఖిల్జీలు మనకు మహమ్మద్ గజనీ, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే గజనీ సామ్రాజ్యాధిపతి మహమ్మద్ గజనీ దగ్గర, అలాగే మహమ్మద్ ఘోరీ దగ్గర వీళ్ళు సైనిక అధికారులుగా ఉండేవాళ్ళు, సైనిక ఉద్యోగస్తులుగా ఉండేవారు. ఆ తర్వాత మహమ్మద్ గజనీ దగ్గర ఉన్నారు, ఆ తర్వాత మహమ్మద్ ఘోరీ దగ్గర ఉన్నారు. ఆ తర్వాత మనకు బాల్బన్ దగ్గర, బానిస వంశంలో చివరి వాడెవరు? బాల్బన్ యొక్క మరణం తర్వాత
అతని యొక్క కుమారుడు సింహాసనం అధిష్టిస్తాడు. అతని యొక్క మనవడు ఎవరు అంటే మహమ్మద్. కానీ మనకు దారిదోపిడి దొంగలు కుట్ర పన్ని అతను హత్య చేసి అతన్ని ఏమంటే మనకు చంపించేస్తారు, హత్య చేస్తారు. దాంతో బానిస వంశం అనేది అంతమవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మనకేమంటే ముఖ్యంగా ఈ యొక్క మనకు గ్యాప్ వస్తుంది. ఢిల్లీ రాజధానిలో మనకు ఈ యొక్క బానిస వంశం అంతమైన తర్వాత ఈ యొక్క ఢిల్లీ సింహాసనం కోసము ఆధిపత్య పోరు జరుగుతుంది. ఈ యొక్క ఆధిపత్య పోరులో మనకు ఏమి నెక్స్ట్ వచ్చి ఆల్టర్నేటివ్ ఎవరు మనకు ఇక్కడ మహమ్మద్ గజనీ దగ్గర, ఘోరీ దగ్గర, బానిస వంశం దగ్గర సైనిక ఉద్యోగులుగా ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళకి తెలుసు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాలా, రాజ్యంలో శాంతి పద్ధతులు ఏ విధంగా ప్రవేశపెట్టాలా, అలాగే సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరింప చేయాలా, ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి ఏమంటే క్లియర్ కట్గా తెలుసు ఖిల్జీ వంశస్థులు. తద్వారా ఏమంటే మనకు ముఖ్యంగా వచ్చి మనకు ఈ యొక్క బానిస వంశం అంతమైన తర్వాత ముఖ్యంగా 76 సంవత్సరాల వయసులో 76 సంవత్సరాల వయసులో మనకేమంటే ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ బాల్బన్ కొలువులో ఇతడు సైనిక ఉద్యోగిగా ఉంటాడు, సైనిక అధికారిగా ఉంటాడు. ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ 76 సంవత్సరాల వయసులో ఏమంటే మనకు కొన్ని పుస్తకాల్లో వచ్చి 70 సంవత్సరాల వయసులో ఉంది, కొన్ని పుస్తకాల్లో వచ్చి 76 సంవత్సరాల వయసులో ఏమంటే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన బానిస వంశం పతనం తర్వాత ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ముఖ్యంగా మనకు రాజు ఎవరంటే మనకు జలాలుద్దీన్ ఖిల్జీ. ఈ యొక్క ఖిల్జీ వంశాన్ని స్థాపించిన వాడు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. ఈ యొక్క వంశం ఎక్కడి నుంచి వచ్చింది మనకు టర్కీ స్వస్థలానికి చెందిన వాళ్ళు వీళ్ళు. టర్కీ ప్రాంతంలో ఒక టర్కీ ప్రాంతంలో ఒక ఖిల్జీ ప్రాంతానికి చెందిన వాళ్ళు వీళ్ళు, ఈ యొక్క ఖిల్జీ వంశస్థులు. బతుకుతూరు కోసం ఏమంటే ముహమ్మద్ గజనీ యొక్క సైన్యంలో చేరి సకల సైనిక విద్యను నేర్చుకొని ఆ తర్వాత ముహమ్మద్ గజనీ మన భారతదేశం మీద దండయాత్రకు వచ్చాడు కదా. ఆ యొక్క దండయాత్రలో ఏమంటే మనకు ఈ యొక్క ఖిల్జీలు అతనికి చేదోడు వాదగా విజయానికి సహకరించారు. అలాగే ఆ తర్వాత మహమ్మద్ గోరీ కొలువులో చేరతారు. మహమ్మద్ గోరీ కొలువులో చేరిన తర్వాత అతని యొక్క దండయాత్రలో విజయానికి చేదోడు వాదోడు ఉండి అతని విజయానికి కూడా సహకరిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీలో వచ్చి ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్య స్థాపన జరుగుతుంది. ఆ తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర ఉంటారు. కానీ వాళ్ళు అప్పుడు వాళ్ళ యొక్క వంశ పేరు ప్రతిష్టలు కనబడవు. ఖిల్జీ వంశస్థులు పేరు ప్రతిష్ట కనబడవు. వాళ్ళు ఉద్యోగస్తులుగా ఉంటారు, నామమాత్రం ఉద్యోగస్తులుగా ఉంటారు. కుతుబుద్దీన్ ఐబక్ పీరియడ్లో కానీ ఆల్రెడీ ఉద్యోగస్తులుగా ఉంటారు. సుల్తాన్ రజా పీరియడ్లో కానీ బాల్బన్ యొక్క మరణం తర్వాత ఏమంటే వీళ్ళు విజృంభిస్తారు. గ్యాప్ వస్తుంది అక్కడ, ఏ సామ్రాజ్య పరిపాలన ఉండదు. కొన్ని సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత మనకు ఆల్రెడీ మంగోలు జాతి ఉంటుంది, దారి దోపిడి దొంగలు. మనకు వాళ్ళంతా కూడా హత్య చేసి ముఖ్యంగా ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ కొన్ని పుస్తకాలు వచ్చి 70 సంవత్సరాలు ఉంది, కొన్ని పుస్తకాలు వచ్చి 76 సంవత్సరాలు. ముసలి వయసులో ముఖ్యంగా మనకు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఎవరంటే మనకు ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ. చాలాసార్లు అడిగాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పెట్టి. ముసలితనంలో ఢిల్లీకి రాజైన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అంటే జలాలుద్దీన్ ఖిల్జీ. అలాగే ముఖ్యంగా ఇతడు కూడా ముఖ్యంగా జలాలుద్దీన్ ఖిల్జీ కూడా హత్య చేసి ముఖ్యంగా బాల్బన్ యొక్క మనవుడిని కుట్ర పన్ని హత్య చేసి ముహమ్మద్ని మంగోలు యొక్క వాళ్ళతో కుట్ర పన్ని హత్య చేసి మనకు ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ మనకు ఈ యొక్క సింహాసనం అధిష్ఠించాడు, ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. ఢిల్లీ రాజుగా సింహాసనం అధిష్ఠించాడు, మనకు ఖిల్జీ వంశాన్ని మనకు స్థాపించడం జరిగింది. ఈ విధంగా మనకు ఖిల్జీ వంశాన్ని స్థాపించిన వాడు ఎవరంటే జలాలుద్దీన్ ఖిల్జీ. వీళ్ళు వచ్చి 1290 నుండి 1316 వరకు ఈ యొక్క ఖిల్జీ వంశాన్ని పరిపాలించడం జరుగుతుంది. సుమారు ఎన్ని సంవత్సరాలు? ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు? సుమారు ఈ యొక్క 20 సంవత్సరాలు పరిపాలిస్తారు. సుమారు వచ్చి వీళ్ళు ఖిల్జీ వంశాన్ని స్థాపించి ఈ యొక్క ఖిల్జీ వంశానికి చెందిన రాజులు వచ్చి సుమారు మన భారతదేశాన్ని 20 సంవత్సరాలు
పరిపాలించడం జరుగుతుంది. ఈ యొక్క ఖిల్జీ వంశానికి చెందిన రాజులు. ఖిల్జీ వంశాన్ని స్థాపించిన వాడు ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకున్నాం. ఏమి ఖిల్జీ వంశస్థుల యొక్క స్వస్థలం ఏది, అలాగే వీళ్ళు ఎట్లా వచ్చారు ఢిల్లీ సామ్రాజ్యాన్ని, వీరి యొక్క సామ్రాజ్య స్థాపన ఏ విధంగా జరిగింది అనేది మనము తెలుసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చి మనకు ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ ఢిల్లీకి రాజుగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కానీ ఈ యొక్క ఖిల్జీ వంశం యొక్క పేరు ప్రతిష్టలు భారతదేశ వ్యాప్తంగా విస్తరింపచేయాలి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ ఈ యొక్క ఖిల్జీ వంశాన్ని విస్తరింపచేయాలి. ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపచేయాలని ముఖ్యంగా ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీకి ఒక కుమార్తె ఉంటుంది. జలాలుద్దీన్ ఖిల్జీకి ఒక కుమార్తె ఉంటుంది. ఆ యొక్క కుమార్తెను వచ్చి మనకు అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం చేసిన తర్వాత ఈ యొక్క ఖిల్జీ వంశ పేరు ప్రతిష్టలు భారతదేశం అంతా కూడా విస్తరింపచేయాలి అని తలచి ఏమంటే చరిత్రలో ప్రతి చక్రవర్తికి కూడా సామ్రాజ్య కాంక్ష ఎక్కువ. ముఖ్యంగా ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చి ఏమంటే సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికి మనకు ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ మనకు అతనికి వివాహం తర్వాత ముఖ్యంగా మామ కళ్ళలో ఆనందం చూడడానికి ముఖ్యంగా అతడు సామ్రాజ్య వ్యాప్తికై మనకు ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ మనకు మహారాష్ట్రలోని దేవగిరి అనే ప్రాంతం ఉంది. ఆ యొక్క దేవగిరి ముఖ్యంగా ఆల్రెడీ అక్కడ రాజపుత్ర రాజులు ఉన్నారు. ముఖ్యంగా అక్కడ మనకు బంగారు నిక్షేపాలు ఎక్కువ ఉన్నాయి రాజపుత్ర రాజుల దగ్గర. ఆ యొక్క దేవగిరి రాజు మీదకి యుద్ధానికి పోయి దేవగిరి రాజు దగ్గర ఉండే బంగారాన్ని అతన్ని ఓడించేసి ఆ బంగారాన్ని దోచుకొని వస్తాడు. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎక్కడ? అల్లావుద్దీన్ ఖిల్జీకి వివాహం జరిగిన తర్వాత అతడు యువరాజు. ఎక్కడ ఉంటాడు యువరాజుకి అల్లావుద్దీన్ ఖిల్జీ? మనకు అయోధ్య, ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ప్రాంతానికి ఈ యొక్క జలాలుద్దీన్ సలహా మేరకు మనకు ఈ యొక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో మనకు యువరాజుగా పదవీ బాధ్యతలు చేపడతారు. సామ్రాజ్య విస్తరణ కోసం ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ ముఖ్యంగా మహారాష్ట్రలోని దేవగిరి అనే ప్రాంతం ఉంది. ఆల్రెడీ మీరు ఈ పేరు వినే ఉంటారు. దేవగిరి అనే ప్రాంతం ఉంది. నెక్స్ట్ మనకు తుగ్లక్ వంశం వస్తుంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తాడు? రాజధానిని మారుస్తాడు కదా. ఢిల్లీ నుంచి ఏం చేస్తాడు? దేవగిరికి మారుస్తాడు. దేవగిరి ఎక్కడుంది? మనకు హైదరాబాద్ పక్కలో మహారాష్ట్రలో మనకు దేవగిరి అనే ప్రాంతం ఉంది. అదేమో పిచ్చి తుగ్లక్ అన్నారు. ఎందుకంటే ఎంతో మంది ప్రజల యొక్క ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు లేవు. కానీ జనాలు నడుచుకొని పోవడం, మార్గ మధ్యలోనూ ఎంతోమంది మనకు ప్రజలు ముస్లింతకు వచ్చి చనిపోవడం జరిగింది. ఈ విధంగా మనకు ముఖ్యంగా వచ్చి మనకు ఆ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేసినాడు? ఆ దేవగిరి ప్రాంతాన్ని దౌలతాబాద్ అని నామకరణం చేసి ఆ రాజధానిని మనకు పరిపాలించడం జరిగింది. ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ వంశాన్ని స్థాపించిన తర్వాత ముఖ్యంగా అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆ కుమార్తెను వచ్చి అల్లావుద్దీన్ ఖిల్జీకి వివాహం చేస్తాడు. ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ ఆల్రెడీ యువరాజుగా ఉంటాడు. ఎక్కడ ఉంటాడంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య అనే ప్రాంతానికి యువరాజుగా ఉంటాడు. యువరాజుగా ఉంటే చరిత్రలో ప్రతి చక్రవర్తికి కూడా సామ్రాజ్య కాంక్ష ఎక్కువ. సామ్రాజ్య విస్తరణ కోసం ఏం చేస్తాడంటే ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ మహారాష్ట్రలోని దేవగిరి ప్రాంతానికి యుద్ధానికి పోతాడు. యుద్ధానికి వెళ్ళి అక్కడ రాజపుత్ర రాజులు పరిపాలిస్తూ ఉంటారు. ఆ యొక్క రాజును ఓడించి అతని దగ్గర ఉన్న రాజప్రసాదంలో ఉన్న బంగారాన్ని అంతా కూడా దోచుకొని వస్తా అంటాడు. దోచుకొని వస్తా అంటే అల్లుడు అల్లావుద్దీన్ ఖిల్జీ జలాలుద్దీన్ ఖిల్జీకి మామకు తెలుస్తుంది. ఈ విధంగా
జలాలుద్దీన్ ఖిల్జీ సైనికుల ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా మీ అల్లుడు గారు సామ్రాజ్య విస్తరణ కోసము యుద్ధానికి వెళ్ళారు దేవగిరి ప్రాంతానికి. అక్కడ దేవగిరి రాజ్యాన్ని ఓడించారు. అలాగే ఓడించి అక్కడ బంగారాన్ని తీసుకొని వస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. తద్వారా ఏమి, అల్లావుద్దీన్ ఖిల్జీ మామ ఎవరు? హలో హలో అల్లావుద్దీన్ ఖిల్జీ మామ ఎవరంటే మనకు జలాలుద్దీన్ ఖిల్జీ. మామ కళ్ళలో ఆనందం ఉంటుంది. అరే నా యొక్క అల్లుడు ఈ విధంగా యువరాజు అయినప్పటికీ విజయం సాధించాడని ముఖ్యంగా మామ కళ్ళలో ఆనందం ఉంటుంది. కానీ దీంట్లో ఒక కుట్ర ఉంది. ఏమంటే జలాలుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ ఏమి బంగారాన్ని అంతా కూడా దోచుకొని వచ్చినాడు. మామ ఏమంటే దీంట్లో భాగం అడుగుతాడు. ఎవరికి? జలాలుద్దీన్ ఖిల్జీ అడుగుతాడు భాగం. దోచుకొని వచ్చావు కదా బంగారాన్ని, నాకు కూడా బంగారాన్ని ఇవ్వు అని ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ మామగారు అడగడం జరుగుతుంది అల్లుడిని. కానీ ఏమి దీని ద్వారా తగాదా ఏమంటే ముఖ్యంగా దీని ద్వారా ఏర్పడిన తగాదాలు ముఖ్యంగా ఏమంటే మనకు ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీని ఏమి మామ కళ్ళలో ఆనందం, నాకు కూడా ఏమైనా ఇస్తాడేమో అని. కానీ ముఖ్యంగా ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ ఈ యొక్క యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీని ఆహ్వానం పలికేదానికి పోతాడు. ఢిల్లీకి వస్తాడని ఆహ్వానం పలికేదానికి పోతే ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీని మామని హత్య చేసి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఎవరంటే మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ. మనకు చరిత్రలో ఒక సామెత ఉంది. ముఖ్యంగా ఏమంటే మనకు కత్తి పట్టినవాడు కత్తి చేతుల్లోనే మరణిస్తాడని మీకు అందరూ కూడా తెలిసింది. కత్తి పట్టినవాడు కత్తి చేతుల్లోనే మరణిస్తాడని. ఈ విధంగా జలాలుద్దీన్ ఖిల్జీ కూడా అంతే. ఆయన కూడా మనకు ఢిల్లీ సింహాసనం అధిష్ఠించింది బాల్బన్ వంశీయుల మనవడిని వాళ్ళని హత్య చేయించేసి అతడు ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడు. సుమారు 70 నుంచి 76 సంవత్సరాల వయసులో ఢిల్లీ సింహాసనం అధిష్ఠించాడు జలాలుద్దీన్ ఖిల్జీ. హత్య చేయించి రాజు అయినాడు. కానీ ఢిల్లీ సుల్తాన్ పీరియడ్లో ఇవి ఎక్కువ, ఇన్సిడెంట్స్ ఎక్కువ. మనకు వాళ్ళ వంశస్థుల్ని కానీ ఎవరైనా కానీ మన చూడరు, హత్య చేయించి రాజ్యాన్ని పరిపాలిస్తుంటారు. ఉదాహరణ తీసుకుంటే మనకు బాల్బన్ వంశం నుంచి మనకు వస్తుంది. ఇక్కడ వచ్చి మనకు ఖిల్జీ వంశం. మనకు మామనే హత్య చేయించి మనకు ఢిల్లీకి రాజైన చక్రవర్తి ఎవరంటే మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ. కత్తి చేతి పట్టినవాడు కత్తితోనే మరణిస్తాడు. ఈ విధంగా ఆ తర్వాత వచ్చి మామ మరణం తర్వాత ఆల్రెడీ అల్లావుద్దీన్ ఖిల్జీకి ఏమంటే బలమైన కాంక్ష ఉంటుంది, నేను ఢిల్లీకి రాజు కావాలా. కానీ ఈ యొక్క మామను హతమార్చి ఆ తర్వాత ఢిల్లీకి రాజు అవుతాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ మనకు చాలా మనకు ఢిల్లీకి రాజై ఆ తర్వాత మనకు ఖిల్జీ వంశ పేరు ప్రతిష్టలు కానీ, అలాగే ఖిల్జీ వంశాన్ని ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ మనకు సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనము నెక్స్ట్ వచ్చి ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణల గురించి ముఖ్యంగా మనకు 10 మార్క్స్ అడుగుతాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు వివరించండి. అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన మార్కెట్ సంస్కరణలు వివరించండి అని మీకు 10 మార్క్స్కి మీ సెమిస్టర్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు, కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన సంస్కరణలు వివరించండి, లేకపోతే అల్లావుద్దీన్ ఖిల్జీ మనకు ప్రవేశపెట్టిన పరిపాలనా విధానం గురించి వివరించండి, లేకపోతే అల్లావుద్దీన్ ఖిల్జీ ప్రవేశపెట్టిన మార్కెటింగ్ సంస్కరణలు వివరించండి. ఎక్స్ప్లెయిన్ ది అల్లావుద్దీన్ ఖిల్జీ రిఫార్మ్స్, లేకపోతే మార్కెటింగ్ రిఫార్మ్స్. ఎందుకంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అనేక పరిపాలనా సంస్కరణలు చేపట్టాడు. ప్రజలకు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరు కూడా అతని యొక్క పరిపాలనా కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ మనకు న్యాయం చేకూర్చాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. కాబట్టి మనకు ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ
పరిపాలనా సంస్కరణల గురించి మనము తెలుసుకుందాం. ముఖ్యంగా వచ్చి మనకు ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ మనకు ఉపోద్ఘాతం గురించి తెలుసుకుందాం. అలాగే మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ తన మామగారి మరణం తర్వాత ఢిల్లీని పరిపాలించిన ఖిల్జీ వంశంలో గొప్ప రాజు అంటే మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చి క్రీస్తు శకం 1296 నుండి 1316 1296 నుండి 1316 వరకు మనకు ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలించడం జరిగింది. అతడు ఏ విధంగా పరిపాలించాడు, అలాగే అతని యొక్క పరిపాలనా సంస్కరణ గురించి, మార్కెటింగ్ సంస్కరణల గురించి, దానికన్నా ముందే మనము అతని యొక్క దండయాత్రల గురించి ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణల గురించి మనము తెలుసుకుందాం. ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం చక్రవర్తులలో అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప పరిపాలనా అధ్యక్షుడు. ఇతడు గొప్పవాడు. ఢిల్లీ సామ్రాజ్యాన్ని మనకు పరిపాలించిన ముస్లిం చక్రవర్తులలో అల్లావుద్దీన్ ఖిల్జీ గొప్ప పరిపాలనా అధ్యక్షుడు. అంతే కదా. ఎందుకంటే ఇతని యొక్క పరిపాలనా కాలంలో ప్రజా సంక్షేమానికి అనేక మార్కెటింగ్ సంస్కరణలు ప్రవేశపెట్టి ఢిల్లీ చరిత్రలో ఒక నూతన శకాన్ని ప్రారంభించాడు. పరిపాలనా విధానంలో. ఇంతవరకు దానికన్నా ముందు ఢిల్లీని పరిపాలించిన మొదటి వంశం బానిస వంశం. బానిస వంశ పరిపాలనా కాలం వాళ్ళ పరిపాలన మీద దృష్టి పెట్టలేదు. వాళ్ళు రాజ్యానికి వచ్చారు, ఏదో 4 సంవత్సరాలు పరిపాలించారు, 3 సంవత్సరాలు పరిపాలించారు, యుద్ధాలతో జీవితాన్ని గడిపారు, వెళ్ళిపోయారు. బానిస వంశాన్ని స్థాపించిన కుతుబుద్దీన్ ఐబక్ కానీ, అలాగే నెక్స్ట్ వచ్చి సుల్తానా రజియా కానీ, దానికన్నా ముందు వాళ్ళ తండ్రి ఇల్టుట్మిష్ కానీ, బాల్బన్ కానీ, వీళ్ళ జీవితం అంతా కూడా ఈ యొక్క మంగోలుల యొక్క దారి దోపిడీ దొంగలకి మనకు అడ్డుకట్ట ఏర్పడి మనకు చాలా వరకు వాళ్ళ యొక్క పరిపాలనకు విఘాతం కలిగింది. కానీ మనకు ఈ యొక్క ఖిల్జీ వంశంలో మనకు గొప్ప పరిపాలనా అధ్యక్షుడు అల్లావుద్దీన్ ఖిల్జీ మనకు చాలా అద్భుతంగా పరిపాలించాడు. ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తుల్లో, ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం చక్రవర్తుల్లో గొప్ప పరిపాలనా అధ్యక్షుడు ఎవరంటే మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ. అతడు ప్రజా సంక్షేమానికి మనకు అనేక మార్కెటింగ్ సంస్కరణలు కానీ, ప్రజా సంస్కరణలు కానీ మనకు ప్రవేశపెట్టడం జరిగింది. మీకు అందరూ తెలుసు, మనకు రైతులకి కానీ అలాగే మనకు బోర్డులను ఏర్పాటు చేశారు. ఏదైనా వస్తువులు తూకం తక్కువ ఇస్తే, కల్తీ వస్తువులు ఇస్తే ఇతని యొక్క పరిపాలనా కాలంలో చేతులు కానీ, అలాగే తూకం తక్కువ ఇస్తే, ఆ వస్తువులు తూకం తక్కువ ఇస్తే వెంటనే అతని యొక్క ఎంత తూకం తక్కువ ఇచ్చినాడో అతని ఒంటి నుంచి మాంసాన్ని కోసేసేవాడు. అటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొని అలాగే మనకు ధర పట్టికలు ఏర్పాటు చేశాడు. బ్లాక్లో వస్తువులు డిమాండ్ పెరగకుండా కాబట్టి ప్రతి సంస్కరణ కూడా ప్రజా సంక్షేమానికి అనుగుణంగా చేపట్టాడు. కాబట్టి అనేక సంస్కరణలు చేపట్టాడు. కాబట్టి ముఖ్యంగా ఈరోజు వస్తువులు మీకు తెలుసు, మనకు చాలా డిమాండ్ అయిపోయినాయి. కొన్ని వస్తువులు అయితే ఈ యొక్క కరోనా ప్రభావం వల్ల, దానివల్ల బ్లాక్ మార్కెట్కి దాచేసి వాళ్ళు ఏం చేస్తారు, కిరాణా షాప్ వాళ్ళు మనకు ఎక్కువ రేట్లకు అమ్ముతారు. కానీ ఇతని పరిపాలనా కాలంలో ఆ విధంగా చేసిన వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు, కఠినమైన శిక్షలు అమలు జరిపాడు. ప్రతి దుకాణంలో కూడా, ప్రతి మార్కెట్ నందు కూడా వస్తువు ధరల పట్టిక బోర్డులను ఏర్పాటు చేశాడు. మనకు నిర్ణీతమైన ధరకు అమ్మే విధంగా ఇతడు సంస్కరణ ప్రవేశపెట్టాడు. అందుకే ఇతను రాకతో ఢిల్లీ చరిత్రలో ఒక నూతన అధ్యయనం అనేది ప్రారంభమైంది, నూతన శకం అనేది ప్రారంభమైంది అని మనము చెప్పుకోవచ్చును. నెక్స్ట్ వచ్చి ఈ విధంగా మనము అల్లావుద్దీన్ ఖిల్జీ ఉపోద్ఘాతం గురించి మనం తెలుసుకున్నాం. ఢిల్లీని పరిపాలించిన ముస్లిం సుల్తానులలో గొప్ప పాలకుడు ఎవరంటే, గొప్ప పరిపాలనా అధ్యక్షుడు ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతడు ప్రజా సంక్షేమానికి అనుగుణంగా
అనేక మార్కెటింగ్ సంస్కరణలు చేపట్టాడు. ప్రవేశపెట్టి ఢిల్లీ చరిత్రలో ఒక నూతన శకాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి అల్లావుద్దీన్ ఖిల్జీ సింహాసనం అధిష్ఠించుట. ఏమి అల్లావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడు సింహాసనం అధిష్ఠించాడు? 1296 సంవత్సరం. 1296 సంవత్సరంలో ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ మనకు సింహాసనం అధిష్ఠించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చి అయోధ్యకి పాలకుడుగా ఉండేవాడు. అయోధ్యకి యువరాజుగా ఉండేవాడు. ఢిల్లీ పాలకుడైన జలాలుద్దీన్ ఖిల్జీ. ఖిల్జీ వంశాన్ని స్థాపించిన వాడు ఎవరు? జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీకి ఒక కుమార్తె ఉండేది. ఆ యొక్క కుమార్తెను వచ్చి ఈ యొక్క అయోధ్యకు పాలకుడైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యకు యువరాజైన అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చి వివాహం చేస్తాడు. వివాహం చేసిన తర్వాత రాజ్య పదవి కాంక్ష కోసం ముఖ్యంగా దేవగిరి ప్రాంతంపై యుద్ధం చేసి విజయం సాధించి అక్కడ ఉండే అపార సంపదను దోచుకొని ధనరాశులు దోచుకొని వస్తూ ఉంటే ఏమంటే మామకి ఆనందం. ఎందుకంటే అల్లుడు విజయం ముఖ్యంగా ఖిల్జీ వంశాన్ని విస్తరింపచేయడానికి అనేక యుద్ధాలు చేస్తున్నాడు, పేరు ప్రతిష్టలు విస్తరింపజేస్తున్నాడని మామ కళ్ళను ఆనందం. కానీ మామకి ఈ యొక్క అల్లుడికి మధ్య తగాదా ఏర్పడతాయి. ఎందుకంటే బంగారము ధనరాశిని దోచుకొని వస్తాడు, నాకు కూడా కొన్ని ఇవ్వండి అని ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీకి అల్లుడికి అడగడం జరిగింది. దీనితో తగాదా ఏర్పడి ఆ యొక్క తగాదా వచ్చి హత్యకు దారితీసింది. ఆల్రెడీ అల్లావుద్దీన్ ఖిల్జీకి సామ్రాజ్య కాంక్ష, పదవి కాంక్ష, నేను ఢిల్లీకి రాజు కావాలా, ఇంకా ఈ ముసలివాడు ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తాడు, ఇంకా ఇతనికి 76 సంవత్సరాల వయసులో ఢిల్లీ రాజు కావాలనా అని ముఖ్యంగా ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీకి బలమైన సామ్రాజ్య కాంక్ష ఉంటుంది. ఈ యొక్క సామ్రాజ్య కాంక్ష ముఖ్యంగా ఏమంటే మనకు మామని హత్య చేస్తాడు. రక్త సంబంధము, కూతురిచ్చిన తండ్రి, కానీ చరిత్రలో అటువంటి ఉండవు. మీరు చూస్తుంటారు ప్రస్తుత రాజకీయాల్లో మనకు ఏ విధంగా జరుగుతుంటాయి. కుటుంబంలో కానీ మన యొక్క కుటుంబ వ్యవస్థలో కానీ అన్నతమ్ముళ్ళ ఆస్తి కోసము అక్కా చెల్లెలు కానీ మీరు ప్రతి ఇంట్లో కూడా చూస్తాను. ఈ యొక్క రిపీటెడ్ ప్రజెంట్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆల్రెడీ మనకు చరిత్రలో జరిగిపోయాయి, అవే రిపీటెడ్ అవుతున్నాయి. అందుకే చరిత్ర చెప్పేది ఏమంటే, చరిత్ర అనేది సమాజానికి వాస్తవాలు తెలియజేస్తుంది. ఈ యొక్క చరిత్ర చదువుకోవడం వల్ల ఏమంటే ప్రజెంట్ మనము తప్పులు చేయకుండా ప్రశాంతంగా ఏ విధంగా మన జీవితాన్ని ప్రారంభించాలి, ప్రశాంతంగా ఏ విధంగా బతకాలా. కాబట్టి చరిత్ర అనేది గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంది, ఫ్యూచర్ గురించి తెలియజేస్తుంది. అలాగే ఈ విధంగా ఏమంటే అల్లావుద్దీన్ ఖిల్జీ మామని హత్య చేసి మనకు మామగారికి హత్య చేసి మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 సంవత్సరంలో మనకు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చి 1296లో ఢిల్లీ సింహాసనాన్ని మనకు అధిష్ఠించడం జరిగింది. ఈ విధంగా మనకు ఆ తర్వాత ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత ఈ యొక్క ఖిల్జీ సామ్రాజ్య వ్యాప్తికై ఉత్తర భారతదేశ దండయాత్రలు, దక్షిణ భారత దండయాత్రలు చేశాడు. ఉత్తర భారతదేశ దండయాత్రలు, దక్షిణ భారతదేశ దండయాత్రలు మనకు చేయడం జరిగింది. ఉత్తర భారతదేశ దండయాత్రలు అంటే మనకు ఉత్తర భారతదేశంలో గుజరాత్, రణతంబోర్, చిత్తోడ్, మనకు ఈ యొక్క రణతంబోర్, చిత్తోడ్ వచ్చి మనకు రాజస్థాన్. అలాగే ఆ తర్వాత ఉత్తర భారతదేశాన్ని జయించిన తర్వాత దక్షిణ భారతదేశం మీద దండయాత్రలు పూనుకుంటాడు. దక్షిణ భారతదేశంలో వరంగల్ ప్రాంతాన్ని మనం తీసుకుంటే కాకతీయులు పరిపాలిస్తుంటారు. అలాగే వరంగల్ తర్వాత దేవగిరి, అలాగే ద్వార సముద్రం, మధుర. అవునమ్మా, ఈ యొక్క ఓరుగల్లు, వరంగల్కి పురాతన నామం ఏంటంటే ఓరుగల్లు. ఎందుకంటే మనకు కాకతీయులు తెలుగు ప్రజలంతా కూడా ఏకం చేసి సుమారు వచ్చి
వాళ్ళు 300 సంవత్సరాలు పరిపాలిస్తారు మన ఆంధ్రదేశాన్ని. తెలుగు ప్రజలంతా కూడా ఏకం చేసి పరిపాలించిన వాళ్ళు ఎవరంటే మనకు ఈ యొక్క కాకతీయులు. కాకతీయులు వచ్చి ఓరుగల్లు అనే ప్రాంతాన్ని నామకరణం చేసుకొని పరిపాలిస్తారు. కానీ దాని యొక్క ఓరుగల్లు పురాతన పేరు, ప్రజెంట్ పేరు వచ్చి వరంగల్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చి ఈ విధంగా మనము ఈరోజు వచ్చి మనం నెక్స్ట్ వచ్చి అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రల గురించి మనం తెలుసుకుందాం. అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రల గురించి మనం తెలుసుకుందాం. అల్లావుద్దీన్ ఖిల్జీ సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఈ యొక్క సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికి, ఖిల్జీ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయడానికి పూనుకొని ఉత్తర భారతదేశ దండయాత్రలు, దక్షిణ భారతదేశ దండయాత్రలు మనకు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అల్లావుద్దీన్ ఖిల్జీ సింహాసనం అధిష్ఠించేటప్పుడు వాళ్ళ యొక్క సామ్రాజ్యం ఢిల్లీ, అలాగే అయోధ్య. మీరు చూస్తున్నారు, ఒకసారి అల్లావుద్దీన్ ఖిల్జీ పటం చూడండి, మీకు ఆల్రెడీ సెండ్ చేశాను. అల్లావుద్దీన్ ఖిల్జీ సామ్రాజ్యం వాళ్ళది ఎక్కడుంది? ఆల్రెడీ ఖిల్జీ సామ్రాజ్యం ఢిల్లీలో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చి అయోధ్యలో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చి మనకు ముఖ్యంగా దేవగిరి వరకు వాళ్ళ యొక్క సామ్రాజ్యం ఉంది. అలాగే ఆల్రెడీ వాళ్ళ యొక్క బానిస వంశానికి చెందిన రాజులు వచ్చి మనకు ముల్తాన్, కాశ్మీర్లో ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చి మనకు ఆల్రెడీ మనం తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్లో బాల్బన్ గురించి తెలుసుకున్నాం. బాల్బర్ పరిపాలించేటప్పుడు మనకు పాట్లీపుత్రం వరకు ఉంది సామ్రాజ్యం, బీహార్ వరకు ఉంది. కాబట్టి వీళ్ళ సామ్రాజ్యం అల్లావుద్దీన్ ఖిల్జీ సింహాసనం అధిష్ఠించిన తర్వాత కూడా ఇతని యొక్క సామ్రాజ్యం ఢిల్లీలో ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్, అయోధ్య, కనోజ్, బీహార్, బీహార్ నుంచి మళ్ళీ వచ్చి మనకు మహారాష్ట్ర, అలాగే నెక్స్ట్ వచ్చి మనకి ఈ బార్డరే కాశ్మీర్ వరకు. మీరు చూసుకోండి, మనకి ఇక్కడ నుంచి కాశ్మీర్ తర్వాత మనకు ఢిల్లీ తర్వాత మనకు కింద వచ్చి మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కనోజ్, అయోధ్య, అలాగే బీహార్ పాట్లీపుత్రం. అలాగే ఈ తీసుకుంటే అలాగే మనకు రాజస్థాన్, మనకు చిత్తోడ్, అలాగే నెక్స్ట్ వచ్చి మనకు ఈ విధంగా వీళ్ళ యొక్క సామ్రాజ్యం మనకు విస్తరించింది. కానీ ఇంకా సామ్రాజ్యాన్ని విస్తరింపచేయాలా? ఖిల్జీ సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరింపచేయాలా? ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో అంతా కూడా విస్తరింపచేయాలని తలచి మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ మనకు దండయాత్రలకు పూనుకున్నాడు. ఆ యొక్క దండయాత్రల గురించి కూడా మనం తెలుసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు చాలాసార్లు అడిగాడు. ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలు కూడా చాలాసార్లు మనకు క్వశ్చన్లు అడిగాడు. అతడు ఉత్తర భారతదేశంలో మనకు తీసుకుంటే మనకు అనేక దండయాత్రలు చేశాడు గుజరాత్ రాష్ట్రంపై. ఎందుకంటే అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలించే సమయంలో రాజపుత్రులు ఉన్నారు ఉత్తర భారతదేశంలో. బలమైన హిందూ రాజులు అంటే రాజపుత్రులు. ఈ యొక్క గుజరాత్ని కానీ, రణథంబోర్ కానీ, చిత్తోడ్, మన చిత్తూరు కాదు, చిత్తోడ్, ఇది ఎక్కడుందంటే రాజస్థాన్లో ఉంది. ఎక్కడుందంటే ఆ యొక్క ప్రాంతం వచ్చి చిత్తోడ్ వచ్చి రాజస్థాన్ ఉంది. ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంలో దండయాత్రలో భాగంగా గుజరాత్, అలాగే రణథంబోర్, చిత్తోడ్ మనకు ఉత్తర భారతదేశ దండయాత్రలు చేస్తాడు. ఆ తర్వాత దక్షిణ భారతదేశ దండయాత్రలు వరంగల్, దేవగిరి, ద్వారసముద్రం, మధుర. మనకు దక్షిణ భారతదేశంలో తమిళనాడు వరకు పోతాడు మన అల్లావుద్దీన్ ఖిల్జీ. అతడు ఏ విధంగా సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు, ఆ యొక్క ఉత్తర భారతదేశ దండయాత్రలు, దక్షిణ భారతదేశ దండయాత్రల గురించి. అలాగే అల్లావుద్దీన్ ఖిల్జీ ముస్లిం చక్రవర్తి, ముస్లిం రాజు, కానీ హిందువుల్ని అనేక విధాలుగా హింసిస్తాడు. హిందువులు పండుగలు జరుపుకోరాదని శాసనాలు జారీ చేస్తాడు. హిందువుల్ని అణిచివేస్తాడు. ఇతను కూడా ప్రధాన కర్తవ్యం భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలా. చాలామంది రాజులు దక్షిణ భారతదేశానికి వస్తాడు. దక్షిణ భారతదేశ దండయాత్రలకు వస్తే మనకు టార్చర్ పెడతాడు ఇస్లాం మతంలో చేరడానికి కాకతీయ రాజులు.
కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే అతని యొక్క సైనిక సంస్కరణ, మనకు సైనిక సంస్కరణలో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగున్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ బలమైన సైన్యాన్ని పోషించాడు. తన యొక్క పరిపాలనా కాలంలో ఏమి తన యొక్క సైన్యంలో గుర్రాల ముద్రణ పద్ధతిని ప్రవేశపెట్టాడు. మొట్టమొదటి రాజు ఎవరంటే అతడే. గుర్రాల ముద్రణ పద్ధతిని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? గుర్రాల ముద్రణ పద్ధతిని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని మనకు చాలాసార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు అడగడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చి అతని యొక్క రెవెన్యూ సంస్కరణ గురించి, అలాగే అతని యొక్క మార్కెటింగ్ సంస్కరణల గురించి, అలాగే నెక్స్ట్ వచ్చి అతని యొక్క సారస్వతం గురించి, అతని యొక్క ఘనత గురించి నెక్స్ట్ క్లాస్లో మనము తెలుసుకుందాం. కాబట్టి మనకు ఈ యొక్క ఖిల్జీ వంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఖిల్జీ వంశాన్ని స్థాపించిన వాడెవరు? ఖిల్జీ వంశాన్ని స్థాపించిన వాడెవరు? ఓకే అమ్మా, వెరీ గుడ్. అలాగే నెక్స్ట్ వచ్చి మామనే హత్య చేసి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఎవరు? మామగారిని హత్య చేసి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఎవరు అంటే మనకు అల్లావుద్దీన్ ఖిల్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు చాలాసార్లు మనకు అడగడం జరిగింది. ఎందుకు జరిగింది వీళ్ళ మధ్య తగాదా అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఆల్రెడీ అయోధ్యకి యువరాజుగా ఉంటాడు. సామ్రాజ్య వ్యాప్తికై మహారాష్ట్రలోని దేవగిరి ప్రాంతానికి వెళ్ళి దేవగిరి రాజును ఓడించి ఆ తర్వాత బంగారం ధనరాశులంతా కూడా దోచుకొని వస్తుంటాడు. మామ దాంట్లో భాగం అడుగుతాడు. ఇతనికి కోపం వచ్చి ఆ తర్వాత ఈ యొక్క 76 సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీకి రాజు కావాలని బలమైన కాంక్ష ఉంటుంది. ఇతడు యువకుడు కాబట్టి మామగారిని హత్య చేసి ఢిల్లీ సింహాసనాన్ని మనకు అధిష్ఠించడం జరుగుతుంది. కాబట్టి మనము నెక్స్ట్ క్లాస్లో మనము ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ అలా దండయాత్రల గురించి, ఉత్తర భారతదేశం దండయాత్రలు, దక్షిణ భారతదేశ దండయాత్రల గురించి, అలాగే నెక్స్ట్ వచ్చి మనము అతని యొక్క పరిపాలన సంస్కరణ గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, లింక్ సెండ్ చేశాను అటెండెన్స్. కాబట్టి ఖిల్జీ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఇంకా రెఫర్ చేయండి. ఖిల్జీ వంశం గురించి మనకేమంటే ఒక బుక్కే ఉంది, లైబ్రరీలో ఉంది. మీకు చిత్తూరు పరిసర ప్రాంతాలు ఉంటే బస్సులు తిరుగుతున్న లైబ్రరీలో పుస్తకాలు తీసుకోండి, సెకండ్ సెమిస్టర్ పుస్తకాలు. ఓకేనా, రెఫర్ చేయాలా. మనకు ఈ యొక్క ముస్లిం పీరియడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ముస్లిం పీరియడ్ కానీ భారత స్వాతంత్రోద్యమ చరిత్ర కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు డెప్త్గా. ఓకేనా, థ్యాంక్ యూ.